చెప్తుందండి మా విజయమ్మ. మీ బిడ్డల భవిష్యత్తును జగన్ బాబు చేతిలో పెట్టండి, ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నారని కూడా ఫ్యూ మూమెంట్స్ లాటర్ అక్కర్లేదు కానీ పాపం ఆవిడ అప్పుడు చెప్పింది ఆ మాట. మీ బిడ్డల భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టండి, మీకు జిల్ జగా చూపిస్తాడు అన్నది. అలాగే మనతో పాటు ఆవిడ కూడా ఏం చేసిందంటే ఆవిడ బిడ్డ షర్మిల భవిష్యత్తు కూడా ఆయన చేతిలో పెట్టింది. మొత్తం మటాష్. షర్మిలకు ఇవ్వాల్సిన 10 రూపాయలు కూడా ఇవ్వకుండా మొత్తం బయటికి కట్టేసి రోడ్లు పట్టు తిరిగేలా చేసాడు. చెప్పిన తల్లికే దిక్కులేదు, ఆవిడ బిడ్డకే దిక్కులేదు. ఇక మన బిడ్డలను అతను ఏం చూస్తాడు అనేది కనీసం బుర్ర, ఒక అర చెంచా బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. అర చెంచా కూడా లేకపోతే మనం ఏం చెప్పలేం అలాంటి గురించి. ఇంకా బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు ఆయన కాపాడతాడా? సొంత చెల్లి బిడ్డలనే బయటకు వదిలేసినోడు మన బిడ్డల భవిష్యత్తు కాపాడతాడండి. మరి ఆవిడ అప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పట్లేదులేండి. అది కూడా ఆవిడ కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు భలే అడిగిందండి ఇవిడే. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి? ఈరోజు పేపర్లో వచ్చింది, 1000 రూపాయలు ఇచ్చారట. అంటే అది మనకు 25 ఎంపీలు ఉన్నారు, ఇంకొక 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మొత్తం 31 మంది ఎంపీలు ఉంటే తలా 33 రూపాయలు తీసుకొచ్చారనమాట. 1000 రూపాయలు ఇచ్చారట బడ్జెట్. 46 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంలో. మనోడు 25 నాకు ఇస్తే మొత్తం దులిపెత్తనన్నాడు. అక్కడ ఢిల్లీకి వెళ్ళి మామూలు ఇంకా నేను భూమి మీద అయితే నన్ను 2 అడుగులు పైన నడుస్తున్నాడు. ప్రత్యేక హోదా ఎలా రాదు, పోలవరం ఎలా రాదు, రైల్వే జోన్ ఎలా రాదు, స్టీల్ ప్లాంట్ ఎలా అమ్ముతారు మొత్తం నేను చూస్తాను అన్నాడు. 25 అడిగితే 31 ఇచ్చారు మనోళ్ళు ఎర్రోళ్ళు కదండి. ఎవడన్నా ఒకటి ప్రగల్భాలు పలికితే అలా గత చరిత్ర ఏంటి, అసలు భవిష్యత్తు ఏంటి ఏం పట్టించుకోం, వేస్తాం. అలాగే ఇస్తాం. అందులో నేను ఒక ఎర్రోడిని వేసిస్తే 31 మంది ఎంపీలతో 1000 రూపాయలు తెచ్చాడు బడ్జెట్. 1000. ఆ 1000 రూపాయలు ఆవిడ అంటుంది ఒక్కోడికి 30 రూపాయలు పడ్డదట. ఒక ఎంపీ 30 రూపాయలు బడ్జెట్ తెచ్చాడు మన రాష్ట్రానికి. సిగ్గుచేటు కదా ఇది మనకి. అక్కడ ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళు అందరూ మనల్ని చూసి థూ అని ఉమ్మేరా, ఎడ్రీళ్ళు ఎలా తయారు ఎడ్రీళ్ళు, ఇదేం మనుషులు రేళ్ళు, అసలు వీళ్ళు మనుషులైనా మనిషి పుట్టుకే పుట్టారు వీళ్ళు. అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంపీలు ఎలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళంతా ఎర్రిపప్పలు అనుకోరా. కానీ ఇదంతా అన్న కేసుల నుంచి బయట తప్పించుకోవడానికి వాళ్ళు ఏది ఇస్తే అది 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు పట్టుకుని వచ్చేస్తాడు, పావలు ఇస్తే పావలు పట్టుకుని వచ్చేస్తాడు. ఏమంటే మాకు ఎక్కువ మంది జనం ఉన్నారండి, లోటు బడ్జెట్లో ఉన్నామండి, మాకు అర్జెంటుగా ఈ ప్రత్యేక హోదా, పోలవరం, మరోటి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి, లేకపోతే చేసేదాకా మేము నిరసన చేస్తాం అనే దమ్ముందా జగన్ రెడ్డికి? అనే దమ్ముందా? ఎవరి దగ్గర ప్రతాపాలు చూపిస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఎవరి దగ్గర ఇస్తారు ఎలివేషన్లో? ఇది ప్రతిపక్షాల మీద అధికారం లేకుండా ఉన్నామని మా మీద ఎలివేషన్లా చూపించాల్సింది మీరు ఎక్కడ కాదు, ఢిల్లీలో చూపించాలా. ఢిల్లీలో చూపిస్తే కోచ్ చేతిలో పెడతారని ఇక్కడికి వచ్చి ఎలివేషన్లా. కనీసం సిగ్గులేదురా బాబు. 1000 రూపాయలు బడ్జెట్ తెస్తారు. మీ ఎవరే బాబు, మా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు అంటే అరే వాళ్ళు అంటారు, వాళ్ళు అలాగే అంటారు, వాళ్ళు విమర్శించేస్తారు మమ్మల్ని అని చెప్పొచ్చు. మీ అన్న తోడబుట్టిన సెల్లిరా బాబు, సెల్లి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సెల్లి చెప్తుంది, ఎరా బుద్ధి ఉందా లేదరా, అన్నం తిన్నారు గడ్డి తిన్నారు అదవల్లరా. 30 మంది ఉండి ఒకడు 30 రూపాయలు తెస్తారని అడుగుతుంది ఆవిడ. చెప్పండి సమాధానం ఆవిడకి. చెప్పండి రా, ఏట్రా మీ వాళ్ళు ఏంటి, ఈ రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? సిగ్గు శరం లేకుండా ఆయన ఇంకా వైసీపీ సిద్ధం. రేపొద్దున యుద్ధం జరగబోతుంది, కురుక్షేత్ర యుద్ధం. రేపొద్దున యుద్ధం జరగబోతుంది, కురుక్షేత్ర యుద్ధం. రేపొద్దున యుద్ధం జరగబోతుంది. ఏం యుద్ధం అన్నా? ఏం యుద్ధం జరగబోతుంది? వద్దాం తెగ, మా వాడు తెగ చేసేసిలాన్నాడు. వద్దాం బయటికి ఇలా వదిలితే చాలు, ఇంకా పులి అయిపోయి చేసేసిలాన్నాడు. వద్దాం జరగబోతుందంటే వద్దాం. పేపర్ లేకపోతే యుద్ధం అనే మాట పలకటం కూడా రాని వ్యక్తి. ఆయన్ని మనం సీఎంగా వెనకేసుకొస్తున్నాం. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని, రాష్ట్రాన్ని మొత్తం అప్పులు మయం చేసేసిన వ్యక్తిని, నేరాలు, హత్యలు, ఇంత ఘోరమైన వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే అసలు మన చరిత్ర కూడా క్షమించదండి, భవిష్యత్తు క్షమించదు. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏమున్నది జగన్ అని చేసే పని ఏముంది, అంత గొప్ప పని ఏం చేసాడంటే పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నాడటండి. పెన్షన్ ఇవ్వటం మంచిదే, ఎందుకంటే ఏ ఆధారం లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆ పెన్షన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ పెన్షన్ తప్ప ఇతను చేసే పని ఇంకోటి ఏది చెప్పుకోలేకపోతున్నాడు అతను. పెన్షన్ అంటే ఎవరికి ఇస్తారండి? ఇప్పుడు వికలాంగులు లేకపోతే వితంతులు చాలా తక్కువ మందే ఉంటారు. మెజారిటీ వృద్ధులకే కదా పెన్షన్ ఇచ్చేది. కానీ ఒక రాష్ట్ర భవిష్యత్తు కానీ ఒక దేశ భవిష్యత్తు కానీ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? యువకుల మీదే కదా.
పసిపిల్లల మీద బాలికల మీదే కదా. నేటి బాలికలు నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా. వారి భవిష్యత్తుకి కదా కావాల్సింది చూడాలి మనం. అప్పుడు కదా ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందేది. ఇవన్నీ చేస్తూనే వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి అంతే. అంతేగాని వృద్ధులకు పెన్షన్ ఇచ్చి ఈ పెన్షన్ ఇప్పుడు దాకా ఎవడు ఇవ్వలేదు కాబట్టి ఇక నేనే గొప్ప చేశానంటే ఎలాగా? అంటే వృద్ధులకు పెన్షన్ ఇస్తే ఇప్పుడు అందరూ అర్జెంటుగా ముసలాళ్ళు అయిపోవాలి. అయితే ఈ రాష్ట్రం చేత ఏదైనా మేలు పొందాలంటే త్వరగా ముసలాళ్ళు అయిపోలా, ఇంకేం పనిపోటు చేయకుండా. అసలు ఏ దేశం అలాగ ఉండదండి. వృద్ధులను చూస్తాం. ఇప్పుడు మన ఇంట్లోనే పెద్దలు ఉంటారండి, ముసలాళ్ళు ఉంటారు. వాళ్ళకి టైంకి మందులు తెస్తాం, హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం. అంత మాత్రాన మన పని పాటు లేకుండా ఇంట్లో దొంగం కదా. మన పిల్లల్ని స్కూల్కి పంపించి చదివించడం మానేయం కదా. అరే రే ఏ వృద్ధులుగా మన అందరం కూడా వాళ్ళ కోసమే బతకాలి, మనం ఏ పని చేయకుండా కేవలం వాళ్ళ సేవలు ఉండాలని అయితే అనుకోం కదా. వారిని చూసుకోవాలి, అది మన బాధ్యత. వారితో పాటు మనం పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. అప్పుడు ఆ వృద్ధుల్ని ఇటు పిల్లల్ని చూసుకుంటాం, అది మన బాధ్యత. పిల్లలు బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి రావాలి, అది వారి బాధ్యత. ఇలాగ ఆయా కాలాల్లో అంటే ఆయా వయసుల్లో ఉన్న వాళ్ళకి తదనుగుణంగా కదా గవర్నమెంట్ పనిచేయాలి. వృద్ధులకి పెన్షన్ ఇస్తే ఇంకంతా అయిపోయినట్టేనా? ఇంకంతేనా చేసేది? కనీసం సిగ్గన్నే ఇట్లేదు ఏంటండి. ఏ దేశం కూడా ఈ పిల్లల భవిష్యత్తు మీద, పిల్లల చదువు మీద, అలాగే ఆరోగ్యం మీద, ఉపాధి మీద, ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టని దేశం ఏదైనా సరే సంకనాగిపోద్ది, అడుగు తింటుంది. అర్థమైందండి? జగన్ రెడ్డి చేసేది భూతద్దుల్లో పెట్టి చూపించుకోవటం ఆయనకి తెలిసినంత మరొకరికి తెలియదు. చేసేది ఏమి ఉండదు, కానీ ఏదో చేసేసినట్టు ఉంటుంది బిల్డప్. అసలు ఆ బిల్డప్ ఇచ్చినట్టు క్రియేట్ చేసేది అయిపోయాక కొంచెం చూడండి, వాళ్ళని మెచ్చుకోవచ్చండి. వాళ్ళని మెచ్చుకోవాలి నిజంగా. రాష్ట్రాన్ని మొత్తం సంకనాగించేసిన ఇంకా అతన్ని హీరోలో చూపించే ప్రయత్నం చేస్తున్నారండి. ఇది అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, లోకేష్ గారిది బర్త్డే అనుకుంటా. వాళ్ళిద్దరు ఫ్లెక్స్లు వచ్చేస్తాయి ఇప్పుడని ఫ్లెక్స్లు బ్యాన్ చేస్తున్నాడు. ఫ్లెక్స్ ఇలా పెట్టి మళ్ళీ ఫ్లెక్స్లు బ్యాన్ చేసిన ఫ్లెక్స్లో మరి సిద్ధం ఫ్లెక్స్లు ఎలా వేస్తున్నావు అన్నా? ఎక్కడ పడితే అక్కడ సిద్ధం కదా, ఎక్కడ చూసినా సిద్ధం బోర్డులే. అంటే ఎదుటోడికి చెప్పడానికే నీతులు, ఎదుటోడికి నీతులు చెప్తాం, మనం ఏమో సాని కొంపల్లో దూరుతాం. ఓన్లీ ఆ బోర్డుకి సిద్ధం అని ఉంటుంది అంతే. అక్కడ అందుకు ఏమి ఉండదు. ఇంకా దేనికి సిద్ధం? ఓడిపోవడం సిద్ధమా, పారిపోవడానికి సిద్ధమా, జైలుపోవడానికి సిద్ధమా? ఏం సిద్ధం ఉండదు అక్కడ, సిద్ధం అని ఉంటుంది అంతే. దానికి వేల కోట్ల రూపాయలు మన డబ్బులు వాడాడు అన్న. ఈ ఎవడుకుంటాయండి తెలివితేటలు? పాపం రాజకీయంలో ఈ తెలివితేటలు తెలియక చాలామంది ఆస్తులు అమ్మేసుకున్నారు. ఆస్తులు అమ్మేసుకుని ప్రజలకు పెట్టేశారు. కానీ ప్రజల దగ్గర లాక్కుని ప్రజలకు పెట్టి మనం గెలిచి ఇచ్చి అనేది ఒక ట్రెండ్ సెట్ చేసేటండి. ఒక వర్గానికి అన్ని ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి అయితేనే. ఫ్లెక్స్లు బ్యాన్ అన్నాడు, మీకు గుర్తుందా? ఇప్పుడు మొత్తం ఊరంతా ఫ్లెక్స్లు పెట్టిస్తున్నాడు, ఊరంతా, రాష్ట్రం అంతా. అంటే మాది మారిపూర్ పల్లెటూరు, మాది. మా ఏరియాకి వచ్చేస్తుంది ఒక పెద్ద ట్రక్కు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కొన్ని బోర్డులు వేసుకుని. ఇదేం దారిద్రం! ఎవడన్నా ప్రజలు ఇప్పుడు నా ఫ్లెక్స్లో నేను జగన్మోహన్ రెడ్డి అంత అక్రమాలు చేసి సంపాదించలేదు, వాళ్ళ బాబులాగా అక్రమాలు చేసి మా బాబు ఏం సంపాదించలేదు. కానీ నాకు మా తమ్ముళ్ళు పెట్టిస్తుంటారు ఫ్లెక్స్లో, వాళ్ళ డబ్బులే, వాళ్ళే ఫ్లెక్స్ వేయించి, వాళ్ళే బోర్డు పెట్టించి, నా ఫోటో వేయించి, నా ఫోటో పక్కన వాళ్ళు ఫోటో వేయించుకుంటారు. అభిమానం అంటే అది. అంతేగాని జనాల డబ్బులు మింగేసి ఆ డబ్బులతో ఫ్లెక్స్ వేసుకుని అది తెచ్చి మా మొఖాలు మేడుతున్నారేటరా. ప్రతి ఒక్కరు ఈ పొద్దున్న లేచినండి ఈ దరిద్రం. ఓ నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు ఉంటాడు. ఆ నచ్చినోడు కూడా ఈ ముఖం చూడాలా పొద్దున్న లేచినండి. ఇదేం కర్మరా బాబు ఈ రాష్ట్రానికి. ఘోరం కదా. పోనీ ఏమన్నా ఏమన్నా 10 మందికి సాయం చేసినోడా? అన్ని వెనకాల చూస్తే చరిత్ర అంతా అనకూడదు, కానీ ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అలాంటి అన్న ముఖం పొద్దుటే లేచి చూస్తే ఆ రోజు ఏమన్నా మంచి జరుగుతుందండి? అసలు మాట వరుసగా అడుగుతున్నాను. పొద్దుట లేచిన వెంటనే చాలామంది కొబ్బరి చెట్టుని చూద్దాం అనుకుంటుంటారు, లేదంటే దేవుడి ఫోటో చూస్తూ ఉంటారు, లేకపోతే దేవుడిది ఉంగరం ఏదో పెట్టుకుని ఆ ఉంగరం చూస్తారు. లేవడమని ఇప్పుడు లేవడం అన్నమోహం చూస్తున్నారు. అందుకే తిండి లేకుండా పోతుంది ఎవరికైనా. రాష్ట్రంలో తింటలేదు ఎవరికైనా, పని లేదు, తిండి లేదు, ఆదాయం లేదు, చదువు లేదు. కానీ ఏముందరా బాబు ఇక్కడ అంటే భూమి ఉంది, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, బాగా తెగ దొరికేస్తున్నాయి.